రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి దాదాపు 12-13 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె పాప ఆచూకీ లభ్యం కావడం లేదు. పోలీసులు చాలా బలగాలను తీసుకెళ్లి సర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం క్లూ కూడా దొరకపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగి ఉంటుంది అనేది చాలా కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ ఏది కూడా ఒక కొలికి రాకపోవడం అనేది అందరినీ కూడా కలిచివేస్తుందని చెప్పుకోవాలి. సో పాప జాగ్రత్తగా చేరాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నప్పటికీ ఏదో జరుగుంటుందన్న ఒక బాధ కూడా అందరిలో ఉంటుంది. అసలు ఈ పాప విషయం గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. సో ఒకసారి పాప విషయంలో ఇంకా కంప్లీట్గా అసలు ఏం జరిగింది, మరి ఎక్కడి వరకు వెళ్తుంది, దీన్ని ఏ విధంగా ఈ అంశాన్ని చూడాలి, తల్లిదండ్రుల బాధ్యత ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి అన్ని అంశాలు ఒకసారి మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, చిన్న పాప 2 నుంచి 3 ఏళ్ళు ఉంటాయి. సో ఒక్కసారి మిస్ అయిపోవడం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక కలకలం సృష్టించిందని చెప్పుకోవాలి. అందరూ కూడా పాప తిరిగి రావాలని చెప్పేసి న్యూస్ తెగ ఫాలో అవుతున్నారు. పాప విషయంలో అప్డేట్స్ తెలుసుకుంటున్నారు, కామన్ గా కూడా తెలుసుకుంటున్నారు. సో అసలు ఈ మిస్ అవ్వడాన్ని, ఇంత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఆచూకీ దొరకపోవడాన్ని అసలు ఎలా చూడొస్తారు మేడం మీరు? ఒకటమ్మా, మనం ఎవరిని ఇందులో తప్పు అని అనలేము. ఎందుకంటే అదొక బ్యాడ్ పీరియడ్ అనుకోండి వాళ్ళది, అమ్మాయిది. కానీ పేరెంట్స్కి అక్కడ వేరే పని ఏం లేదు. తోట చూసుకోవడం, ఆ పిల్లని చూసుకోవడం. తోట చూసుకోవడానికి భర్త చూసుకుంటాడు. ఆ వెనకాతలంతా ఫారెస్ట్ ఉందంటున్నారు కదా. ఫారెస్ట్ ఉంది అని అన్నప్పుడు చంటి పిల్ల ఇది, చిన్న 2.5 or 3 years 10 years దాకా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, తెలీదు. ఆ పాము కరిస్తే చచ్చిపోతాం కానీ, ఆ పాము మింగుతుందని కానీ, సింహం అటాక్ ఇలా చేసి వాటికి జంతువులతోటి తెలీదు, మనుషులు మానవ మృగాల వల్ల వచ్చే అపకారం వాడికి తెలియదు. సో తల్లి ఇందులో ప్రధానమైన పాత్ర వహించాలి. చిన్న జాగ్రత్త తీసుకుంటే కనుక పెద్ద బెనిఫిట్ ఉండేది. ఇప్పుడు చిన్న అజాగ్రత్త వల్ల పెద్ద సెన్సేషన్ క్రియేట్ అని అనడం తప్పు. నేను అలా అందరి బ్రెయిన్ అటే ఫోకస్ చేసే అంత పని పెట్టారు కదా. ఒక్క చిన్న ఆమె కనుక చిన్న జాగ్రత్త, తండ్రి తీసుకెళ్ళిపోతున్నాడు కదా అని తల్లి అనుకుని, తల్లి చూసుకుంటుంది కదా అని తండ్రి అనుకోవడానికి అక్కడ సిచ్యువేషన్ అలాంటిది కాదు. ఎందుకంటే చుట్టూ ఫారెస్ట్ ఉంది. ఆ ఏరియా అంత ఫారెస్ట్ కాకపోయినా అదేదో పామాయిల్ తోటలు అని అంటున్నారు, ఆ తోటల్లో పాములు పుట్రలు ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. ఉండవు అని అనడానికి లేదు. కొబ్బరి తోటలు, మామిడి తోటలు, ఈ పామాయిల్ తోటల్లోని బోల్డ్ పాములు ఉంటాయి. సో అలాంటి వాటికైనా భయపడాలి మనం. ముందు జంతువులకు భయపడాలి కదా. వాటికి నోరు లేదు, నేను నిన్ను వచ్చి కరుస్తాను, నువ్వు పారిపో అని చెప్పవు కదా. సో దానికోసమైనా వాళ్ళు ప్రికాషనరీగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అతనేదో పని మీద వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయి వెనకాతలు వెళ్ళి, తండ్రి వెళ్తున్నాడు అన్న పిల్ల వెళ్తుంది వెనకాతల. ఆ అమ్మాయికి ఏం తెలియదు. ఆ అమ్మాయిని ఇంట్లో తీసుకొచ్చి భార్యకి చెప్పే బాధ్యత భర్తది, బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత భార్యది. ఈ ఇద్దరు వాళ్ళ బాధ్యతలను విస్మరించారు. ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఏంటి అనేది జరిగింది. ఇప్పుడు ప్రిడిక్షన్ చేసుకుంటూ కూర్చోవాలి. ఆ అమ్మాయిది డెడ్ బాడీ అయినా దొరకాలి, లేదా బాడీ అయినా దొరకాలి. ఇన్ని రోజులు అయిపోయింది అని అంటే ఉన్నదా లేదా సస్పీషియస్. ఇంత గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ ఏమి చేతులు కట్టుకుని కూర్చోలేదు. వాళ్ళు చేసే పని ఎంత చేస్తుంది అంటే ప్రతిదీ మనం ఒకటి మీద ఆధారపడ్డమేనా? మనకి అంటూ ఒక బాధ్యత లేదా? ఫస్ట్ మన బాధ్యత చేసి, మనకి కాలేదు వదిలిన తర్వాత మనం ఆశించేము అంటే అదొక ధర్మంగా ఉంది. అంతేకాని ప్రతిదీ గవర్నమెంటే చేయాలి అంటే అందరినీ కాపాడడానికి గవర్నమెంట్ కూడా ఒక మిషన్ ఏం కాదు, మానవ నిర్మిత సొసైటీ. అది ఒక ఆర్గనైజేషన్ కదమ్మా. వాళ్ళ పనులు బోల్డ్ ఉంటాయి, అందులోని కూడా వీళ్ళు చేస్తున్నారు. ఫారెస్ట్ రేంజ్లో సింహాలు ఉండొచ్చు. చిన్న పిల్లని మనం అనుకుంటాం, పులి తీసుకెళ్తే ఏవో ఆనవాళ్ళు ఉంటాయి, నక్కలు కూడా చింపి చెండాలుతాయి తెలుసా. నక్కలు ఈజీగా ఉంటాయి. నక్కలు ఏంటంటే ఊర్లలో శ్మశానాల దగ్గరే ఉంటాయి. అలాంటిది ఫారెస్ట్లోకి ఎందుకు రావు? చిన్న కోడి పిట్టను కానీ లేదా కుందేళ్ళని కానీ పట్టుకుపోతాయి. ఈ అమ్మాయి పరిగెడుతూ వెళ్తుంది. చంటి పిల్లలు పరిగెత్తేటప్పుడు ఏంటంటే ఏదో తినే వస్తువు ఏదైనా పట్టుకుని వెళ్తారు. ప్రతి పిల్లలకి అదొక అలవాటు. ఓ బిస్కెటో చాక్లెటో ఏదో ఒకటి ఉంటుంది చేతిలో. ఆ తినే వాటి కోసం అడవి కుక్కలు ఒకటి ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి.
ఏం చేసింది, ఎవరు ఏం చేశారని తెలియదు ఇప్పటికి. దాన్ని ఎన్ని డ్రోన్స్ పెట్టి వెతుకుతున్నారు, ఇప్పటి వరకు రాలేదు. తర్వాత మనకి ఇవాళ రేపు మనం చూస్తున్నాం, మృగాలే దాడి చేస్తున్నాయి అని మనం అడవిలో అనుకుంటాం. మానవ మృగాలు కూడా ఉన్నాయి కదా, అలాంటివి ఏమైనా జరిగాయో మనకు తెలియదు కదమ్మా. అది ఎప్పుడు దొరకాలి, ఎప్పుడు అవన్నీ ప్రతి దగ్గర సీసీ కెమెరాస్ పెట్టుకొని ఉండలేం కదా, అది ఫారెస్ట్. కొంత రేంజ్ వరకే ఆ కెమెరాస్ ఉంటాయి, ఆ లోపల వరకు కెమెరాస్ ఏం పెట్టుకోరు కదా. సో అది పట్టుకోవడం కూడా కష్టమే. మరి భగవంతుడు దయ వల్ల అమ్మాయి దొరకాలని మనం కోరుకుంటాం, ఎందుకంటే ఏ ప్రాణం పోవాలని ఎవ్వరూ కోరుకోరు. కాకపోతే ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాలి. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా దింపడాలి, తీసుకెళ్ళాలి, లేదా ఏదైనా చేయాలి. నెగ్లిజెన్స్ అక్కడ అస్సలు పనికిరాదు. ఎప్పటి వరకు అంటే వాళ్ళకి ఊహ వచ్చే వరకు మనదే బాధ్యత. వాళ్ళకి ఊహ అంటే అమ్మ వీళ్ళ నుంచి మనకి థ్రెట్ ఉంది, ఈ జంతువు నుంచి ఉంది, ఈ జంతువు నుంచి ఉంది అని ఆ అమ్మాయికి తెలిసేదాకా వాళ్ళని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మనది. అమ్మాయి అవనండి, అబ్బాయి అవనండి. ఎందుకంటే ఇవాళ రేపు క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయంటే ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. అమ్మాయిలనైతే ఆ అమ్మాయి నెలల పిల్ల అని కూడా చూడట్లేదు, రేపులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ ఫారెస్ట్ లోన్లీ ప్లేసెస్లోని చాలా జాగ్రత్తగా ఉంటాయి. మనం అంటే ఇప్పుడు వాళ్ళ పాపం బాధ మీద ఏదో పుండు మీద తాటిపండు పడింది, దానిపైన వచ్చి కాకి పొడిచింది అన్నట్టు మనం ఏదో మా టీవీలో మనం చెప్పామంటే వాళ్ళకి బాధ ఉంటుంది. మాకు బాధ్యత లేదా, మేము చూసుకోలేదా? ఇప్పటి వరకు బాధ్యతగానే చూసుకున్నారు, కానీ ఆ క్షణం విస్మరించడంతో ఇంత పెద్ద ఎఫెక్ట్ జరిగింది కదా. సో ఏంటంటే ఎవ్రీ మినిట్ అలర్ట్గా ఉండాలి పిల్లల పట్ల. పిల్లలే కాదు, ఇవాళ రేపు ఆడపిల్లలు, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా సేఫ్ కాదు, సేఫ్టీ లేదు. మన సేఫ్టీ మనం చూసుకోవాలి. అందుకేంటంటే అలర్ట్గా ఉండాలి. బయటికి నడుస్తూ ఉండగానే పిన్ ఒకటి గుచ్చుతున్నాడు, గుచ్చగానే నువ్వు పడుతున్నావు, ఇవన్నీ మనం చూస్తున్నాం. అవేవి ఫేక్ వీడియోస్ కాదు, ఫేకే కదా అని అనుకోకండి. మీ దాకా వస్తే మీకు తెలియకుండానే వెళ్ళిపోతారు ఎక్కడికో. ఒకసారి గుమ్మం దగ్గర నుంచి దాటితే మళ్ళీ ఆ బాడీస్ కనిపించట్లేదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో పోలీసు వాళ్ళని అన్నాం, గవర్నమెంట్ అన్నాం, ఎంతసేపు మనం వేరే వాళ్ళని తిట్టడం కాదు, మన జాగ్రత్త మనం ఎంతవరకు నిర్వహించాం, మన బాధ్యత ఏం చేసాం, అది చూసుకుంటే ఇలాంటివి జరగవు. భగవంతుడి దేవాల ఆ పిల్ల దొరకాలనే అనుకుంటా. ఎందుకంటే ప్రతి పిల్లలు చంటి పిల్లలు దేవుడితో సమానం. ఆ తల్లిదండ్రులకి వాళ్ళు అపురూపమైన సంతానమే అది. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ రారు ఆ పిల్లలు. ఏదో ఈజీ అని అనుకుంటారు, కానీ అందులో పాపం 2-3 years పెరిగింది కదా పాపం. ఏదో పురుట్లో పోయింది అంటే అంత పెయిన్ అనిపించదు, కానీ పాపం పెంచారు కదా. కాకపోతే కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే ఇంత ఇబ్బంది పడేది కాదు. ఎందుకంటే ఇలాంటి తోటల్లో పనిచేసేవాళ్ళు, ఫామ్ హౌస్లో పనిచేసేవాళ్ళు పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చుట్టూ ఎవరు ఉండరు, ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. అలాంటి దగ్గర ఉండే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోటి. పిల్లలైనా వాళ్ళైనా వాళ్ళు కూడా మా ప్రాణమే కదమ్మా. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ముప్పు ఎక్కడి నుంచైనా రావచ్చు, చాలా జాగ్రత్త. మానవ మృగమా అని కూడా అన్నారు. అంటే మొదటి నుంచి కూడా డౌట్ వచ్చింది, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చా అని. ఆ యాంగిల్ ఏమైనా ఉండే అవకాశం ఉందా మేడం? చెప్పలేం కదమ్మా, నేను అదే అంటున్నాను, మనం ప్రెడిక్ట్ చేయకూడదు. అక్కడ ఏం జరిగింది అని మనకి తెలియదు. క్లారిటీ ఎప్పుడు వస్తుంది? వీళ్ళ ఎంక్వైరీలో కనుక వస్తుంది, ఎప్పుడు మృగమా మానవ మృగమా చేసిన పని. ఎందుకంటే అక్కడ ఎవిడెన్సెస్ ఏం కనిపించట్లేదు. వెళుతుందా వెళ్ళదా, అనుమానం వస్తుందా రాదా. ఇప్పుడు ఏంటంటే పోలీస్ వాళ్ళకి మాకు ఏంటంటే ఫస్ట్ మేము అనుమానిస్తాం, తర్వాత కేసు టేకప్ చేస్తాం. ఎవరైనా మాకు కనిపించారు అంటే వాళ్ళ మీద ఫస్ట్ మేము అనుమానమే పడతాం. మా థింకింగ్ అలా ఉంటుందన్నమాట. అందుకని నేను అన్నా మానవ మృగమా అని. మృగం తీసుకెళ్ళింది అంటే బట్టలు వదిలేస్తాం, మానవ మృగం తీసుకెళ్తే దానికేం సంబంధం లేదు, తీసుకెళ్ళిపోతారు. ఆ చుట్టూ వేరే ఫారెస్ట్ ఉంటుంది, ఆ వాటర్ ఫాల్స్ ఉండొచ్చు. ఎక్కడ అని వేశారు ఫలానా దగ్గర అని మనం చెప్పలేం కదా. మనమేమి టూరిస్ట్ స్పాట్ కింద వెళ్ళి చూసిన ప్లేస్ కాదు కదా అది. అది వెనకాతలు ఏముందో మనకి తెలియదు. సో ఏమైనా జరిగి ఉండొచ్చు. ఓకే. అంటే మేడం మనుషుల ద్వారా ఏదైనా క్రైమ్ జరిగినా, కిడ్నాప్ జరిగినా, అది పోలీసులు ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా తొందరగానే పట్టేసుకున్న సందర్భం చాలా చూసాము. మరి ఈ విషయంలో ఇంత ఒకవేళ కిడ్నాపే జరుగుంటుంటే ఇంత డిలే అవ్వాల్సిన అవసరం ఉండదు కదా, తొందరనే పట్టేసుకుంటారని ఒక అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. జంతువు ఏమన్నా ఉంటే కొండ చిలువలు ఏమన్నా
మింగేస్తాయా అన్న కోణంలో కూడా జరుగుతుంది. ఆ యాంగిల్ ఏమన్నా? అదే చెప్తాం కదా, కొండ చెలవు మింగేస్తే ఇన్ని రోజులు అయితే పాపం బతకడం కష్టం. అది విత్ ఇన్ అవర్స్లోని పావుని వాళ్ళకి ఏవో టెక్నిక్స్ ఉంటాయి అడవి వాళ్ళకి, ఆ టెక్నిక్స్ ద్వారా పిల్లల్ని తీసేస్తారు. ఇన్ని రోజులు అయింది అంటే అది ఏదైనా చెట్టుకో రాయకో చుట్టుకుంది అంటే బోన్స్ మొత్తం విరిగిపోయి డైజెషన్ ప్రక్రియ అనమాట. దానికి డైజెషన్ కావడానికి దాని పని అది చేసుకుంటుంది. సో వేరే ఇంకా సింహాలు అవి లేవు అని అంటున్నారు మానిటర్ అక్కడ. ఎందుకంటే ఇది వరకు ఒకసారి సింహం అక్కడికి వచ్చింది, వైజాగ్ నుంచో ఛత్తీస్గఢ్ నుంచో ఎక్కడి నుంచో పారిపోయి వచ్చింది ఆడసింహం. దాని తర్వాత మగ సింహం కూడా వచ్చింది, ఒక దగ్గర కనిపించింది, దాన్ని పట్టుకున్నారు అని అన్నారు. అలాగే మేబీ అయి ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఏదైనా యానిమల్ అటాక్ చేసింది అంటే ముందు బట్టలు ఇప్పేసి అలాగే ఏం చేయదు, అది తీసుకుని వెళ్ళిపోతుంది. తీసుకుని వెళ్ళిపోయి ఈ తినే ప్రాసెస్లో ఆ బట్టల్ని ఉమ్మేస్తుంది తప్ప అదేం పారేయాలని ఏం పారేయదు కదా. సో ఎవిడెన్స్ దొరకాలి అంటే ఇంకా డీప్ ఫారెస్ట్కి వెళ్ళాలి. అంత అంత ఫారెస్ట్కి వెళ్ళాలి అంటే వీళ్ళు చూస్తారు కదా, వాళ్ళు కూడా చూసుకోవాలి కదమ్మా. మన బార్డర్ ఒకటే లేదు, అలా లోపల గడిపోతే ఛత్తీస్గఢ్ బార్డర్ వస్తుంది కదా, అక్కడ మళ్ళీ నక్సల్స్ బెల్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దానికి ఎంతవరకు వెళ్ళిందో తెలియదు ఆ పిల్ల. ఒకవేళ బతికి ఉందే అనుకుందాం, ఎక్కడికో అటు ఇటు పారిపోతూ దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు, చెప్పలేం కదా. యానిమల్స్కి కంట పడకుండా ఆ అమ్మాయి కొంచెం 3 years అని అంటున్నారు కాబట్టి, అంటే ఫామ్ హౌస్లో ఉంది కాబట్టి ఓ చెట్టు అది ఎక్కడం వచ్చి ఉంటే కనుక ఏమైనా బతికే ఛాన్సెస్ ఉన్నాయి దూరంగా పారిపోయి. కాకపోతే ఆ అమ్మాయి లొకేట్ చేయడానికి ఏం లేదు కదా. దొరుకుతుంది, దొరకదని కాదు, మనం అనుకున్నంత మన ఆలోచన వెళ్ళినంత స్పీడ్గా వర్క్ వెళ్ళలేదు. సో వాళ్ళ పరంగా వాళ్ళు చూస్తున్నారు. ఇంకా డీప్కి వెళ్ళిపోయిందేమో చెప్పలేము, బతికే ఉండొచ్చు. కొంచెం లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు మనమే తప్పిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, బార్డర్ దాటిపోతాం, అలాగైనా అయ్యి ఉండొచ్చు. సో దొరుకుతుంది, కాకపోతే కొంచెం టైం. మేడం, మా మదర్ చెప్పినప్పుడు చాలా మంది పాప దొరకాలి, క్షేమంగా ఇంటికి రావాలని చెప్పేసి కోరుకుంటూ రావడం జరిగింది. న్యూస్ని కూడా ఫాలో అవుతున్నారు కూడా. కాకపోతే మెల్లిమెల్లిగా రోజులు గడుస్తున్న కొద్దీ ఒక హోప్ అనేది చాలా మందిలో కోల్పోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కనీసం ఇంత ఆనవాళ్ళు కూడా క్లూస్ కూడా దొరకపోవడం అనేది ఇప్పుడు కాస్త వాళ్ళని వాంటెడ్లీ ఎవరు కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ఏమో ఆస్తి పరులు కాదు, వాళ్ళేమికి కక్ష కావేశాలు ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళ పాపం అక్కడ కష్టజీవులు కష్టపడుతున్నారు, ఏదో ఆ జీతం వచ్చితే అక్కడ కూర్చుని పని చేసుకుని తినేవారు. వాళ్ళ పిల్లనే కిడ్నాప్ చేయాలి అని ఏం ఉండదు. కాకపోతే ఆ అమ్మాయి తప్పిపోయి తండ్రి ఇటు వెళ్ళి ఉండొచ్చు, తల్లి ఇంట్లో ఉంది, ఈ అమ్మాయి వేరే డైరెక్షన్లో వెళితే దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. తండ్రి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న దాంట్లో వాళ్ళ కుక్క కూడా ఉంది, ఆ అమ్మాయికి వెనకాతలే వెళ్ళింది కుక్క కూడా వచ్చింది, దానికి ఏదో పాయిజనింగ్ అయ్యింది అని చెప్పారు. మరి రిపోర్ట్స్ రాలేదు. కాకపోతే ముందు అది చూసిన తర్వాత అనిపించింది నాకు సస్పీషియస్ గా, ఏమో సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో అక్కడ జరిగింది. అది జరగకుండా కుక్కకు వెంటనే విషం ఇవ్వవలసిన అవసరం ఉండదు. అంటే చుట్టుపక్కలే క్రైమ్ చేసిన వ్యక్తి ఉండి ఉండొచ్చు. సో ప్రికాషనరీగా కుక్కకి పాయిజన్ ఇచ్చాడు. ఒకవేళ కుక్క పోలీసు వాళ్ళు తీసుకెళ్తే స్నూకర్స్ కింద దాన్ని పట్టుకుని వెళ్తే అది చూపిస్తుంది కదా, అదేదైనా చేస్తుందేమో అన్నట్టు దాన్ని కూడా చంపారు. ఈ కోణంగా కూడా మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ అది విషం పెట్టే చంపేశారు అంటే అప్పుడు మనం ఒక క్లారిటీకి రావచ్చు. పాపని తీసుకెళ్ళింది ఒక క్లారిటీకి వచ్చేస్తాం. ఇప్పుడే సగం కన్ఫర్మ్, ఎందుకంటే పాప కనిపించట్లేదు, వీళ్ళన్నీ వెతుకుతున్నారు, ఆ పిల్ల పెంచుకున్న కుక్క వచ్చింది, దానికి పాయిజన్ పెట్టవలసిన అవసరం ఎవరికి ఉంది? ఫస్ట్ పాయింట్ కదా, అవసరం లేదు కదా. నిజంగా పాప మిస్సింగ్, దాన్ని పాపని ఏ అడవిలోనో తప్పిపోయింది, దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా ఏ మృగమైనా ఈడ్చికెళ్ళి ఉండొచ్చు అంటే కుక్కని చంపవలసిన అవసరం లేదు. మృగం ఏమి దీని మీద చంపదు, వాటికి అలాంటి కక్షలు కావేశాలు లేవు. మన మానవులకి తప్ప మృగాలకి ఇలాంటి బ్యాడ్ థింకింగ్స్ రావు. సో ఇది సస్పీషియస్. దీని పరంగా కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చేయకుండా ఉండరు. అంటే నెంబర్ 1 ఇది తప్పు, చాలా తప్పు. ఇది కుక్కని చంపవలసిన అవసరం లేదు, నెసిటీ లేదు దానికి. ఎందుకు వేసావని అడుగుతారు, ఇంట్రాగేషన్ ఉంటుంది కంపల్సరీ.
సో కుక్క రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఒక క్లారిటీకి వస్తుంది, క్లారిటీకి వస్తుంది. ఇంకోసారి మాట్లాడదాం మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చెప్పొచ్చు.